న్యూస్ చూస్తున్నాం. 4 గంటల తర్వాత సిటీలో తొలి ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. దీంతో ఈ మ్యాచ్ కు ఫుల్ క్రేజ్ ఏర్పడింది. కరోనా ఎఫెక్ట్ తో చివరి 3 ఐపీఎల్ సీజన్ల మ్యాచ్లు ముంబయి, దుబాయ్లో జరగడంతో హైదరాబాదీ ఫ్యాన్స్ నిరాశ చెందారు. ఈ 16వ సీజన్లో ఉప్పల్ స్టేడియంలో మొత్తం 7 మ్యాచ్లు జరుగుతుండడం కొత్త ఉత్సాహాన్ని తెచ్చింది. ఇవాళ సన్ రైజర్స్, రాజస్థాన్ రాయల్స్ ఉప్పల్ స్టేడియంలో తలపడనున్నాయి. సందడి నెలకొంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ ఉప్పల్ స్టేడియం నుంచి అందిస్తారు. విశాల్ చెప్పండి, ప్రస్తుతం ఉప్పల్ స్టేడియం దగ్గర ఎలా ఉంది, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? రైట్ నిత్య, ప్రస్తుతం మనం గేట్ నెంబర్ 6 దగ్గర ఉన్నాము. ఇక్కడ మొత్తం ఆరెంజ్ ఆర్మీ తోటి కూడా మొత్తం ఒక సందడి వాతావరణం నెలకొంది. 3 సంవత్సరాల తర్వాత జరుగుతున్న మ్యాచ్ కావడంతో అభిమానులు ఎప్పుడెప్పుడు తమ ఇష్టమైన ఆటగాళ్ళని చూడాలని కూడా వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్ కూడా తీసుకోవచ్చు. బ్రదర్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ మ్యాచ్ చిన్ననగర్ నుంచి వచ్చినాం భయ్యా. సన్ రైజర్స్ మన హైదరాబాద్ భయ్యా. సన్ రైజర్స్ కాకుండా ఇంకేం ఇష్టం అవుతుంది భయ్యా, మనది హైదరాబాద్. అంటే ఫస్ట్ మ్యాచ్కి ఆడే మార్గం లేడు కదా, అది మన ఫేవరబుల్గా ఉండే అవకాశం ఉందా లేదా? అది చెప్పలేం బ్రదర్, అది మనం మ్యాచ్ చూసి తెలుసుకోవాలి. కానీ మనమైతే ఎస్ఆర్ఎస్కి ఫుల్ సపోర్ట్. ఎస్ఆర్ఎస్ గెలిచే అవకాశాలు ఉన్నాయా ఎక్కువ? మొత్తం ఫుల్ సిరీస్ అంటున్నారా? ఇప్పుడు ఈ మ్యాచ్ అయితే గెలిచే అవకాశాలు ఉన్నాయి భయ్యా. మొత్తం అయిపోయినాక చూద్దాం. ఇక గెలవడం కాదన్నా, గెలుస్తుంది ఆరెంజ్ ఆర్మీ గెలుస్తుంది. మళ్ళా డేవిడ్ వార్నర్ ఎస్ఆర్హెచ్ కి రాబోతుండు. రైట్ బ్రదర్, మీరు చెప్పండి, మీరు అంటే ఫస్ట్ భువనేశ్వర్ కుమార్ కెప్టెన్సీకి అంత అనుభవం ఉందంటారా? అంటే ఈ మ్యాచ్ గెలిచే అవకాశం ఉంటుందా? అవునాను, మనకి చాలా ట్రైన్ చేయడానికి చాలా మంది ఉన్నారు కాబట్టి ఆల్రెడీ ఇంకా పిచ్ బయట నుంచి కూడా హెల్ప్ వస్తుంది కాబట్టి పక్క గెలుస్తుంది మనం. మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారు అంటే మామూలు ఐపీఎల్ సీజన్? చాలా 10 years నుండి చూస్తున్నాను. హైదరాబాద్కి వచ్చినప్పుడు ప్రతిసారి వస్తుంటాను. కాకపోతే రాజస్థాన్ రాయల్స్లో బ్యాటింగ్లో బాగుంటుంది, అదేవిధంగా బౌలింగ్లో కూడా బాగుంది. కానీ మన సన్ రైజర్స్ కూడా ఓన్లీ బౌలింగ్ మాత్రమే ఉందని కూడా అంటున్నారు. దీనివల్ల సన్ రైజర్స్కి ప్లస్ మైనస్ అంటారా? మనది హోమ్ గ్రౌండ్ కాబట్టి ఎలా ఉన్నా మనమే గెలుస్తాము. బౌలర్స్ కానీ బ్యాట్స్మెన్ కానీ మనదే స్ట్రాంగ్ ఉంది, ఎలాగైనా మనమే గెలుస్తాము. రైట్, సన్ రైజర్స్ హోమ్ గ్రౌండ్లో ఆడుతుంది కాబట్టి ఎట్లయినా సన్ రైజర్స్ గెలిచే అవకాశాలు ఉన్నాయని కూడా అభిమానులు అంటున్నారు. ప్రస్తుతం మనం గేట్ నెంబర్ 6 దగ్గర ఉన్నాము. ఇక్కడ ఒక్కొక్కరిని కూడా టికెట్ చెక్ చేసి ఒక్కొక్కరిని లోపలికి పంపిస్తూ ఉన్నారు. మరోవైపు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా 1500 మంది పోలీసులు మొత్తం స్టేడియం చుట్టూ కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. కొద్దిసేపటి క్రితమే రాచకొండ సిపి డిఎస్ చౌహాన్ ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు ప్రతి గేటు దగ్గర కూడా ఆయన పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇక 3 గంటల 30 నిమిషాలకి మ్యాచ్ ప్రారంభమవుతుంది. అయితే తొలిసారిగా, అంటే గతంలో ఎప్పుడు కూడా మ్యాచ్ ప్రారంభమైతే కేవలం గంటన్నర ముందు మాత్రమే అలో చేసేవాళ్ళు. కానీ ఈసారి అంటే పబ్లిక్ ఒక ఫ్రీగా పంపించేందుకు కూడా కొద్దిసేపు ముందుగా, అంటే సాధారణ టైం కంటే ముందుగానే వీరిని పబ్లిక్ని లోపలికి అలో చేస్తూ ఉన్నారు. సో దాంతో కొంత రష్, ఒకటేసారి ఎక్కువ మంది రావడం, రద్దీ అనేది తగ్గిగా ఉండడం మనం ఈసారి గమనించవచ్చు. ఎందుకంటే 1 గంటల నుంచి అలో చేస్తున్నారు. అంటే 3:30 మ్యాచ్ అయితే 2:30 గంటల ముందు నుంచే ఒక్కొక్కరిని లోపలికి కూడా పంపిస్తూ ఉన్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల నుంచి, అదేవిధంగా రాజస్థాన్ అభిమానులు, సన్ రైజ్ అభిమానులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి స్టేడియం దగ్గరికి చేరుకుంటున్నారు. మనం విజువల్ కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర ఉన్న గేట్ నెంబర్ 6 అయితే 5, 6, 4, 3, 2 ఇలా అన్నీ ఈ వరుసలోనే ఉంటాయి. ఇక పార్కింగ్ కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా కూడా ఈ ఎస్ఆర్ పెట్రోల్ బంక్ అని ఇక్కడ స్థానికంగా ఉండే పెట్రోల్ బంక్ నుంచి అటు నుంచి దారి మళ్లిస్తూ ఉన్నారు. ఈ కొద్దిసేపటి క్రితమే డిఎస్ చౌహాన్ రాచకొండ సిపి కమిషనర్ ఈ సూపర్ స్టేడియంకి చేరుకున్నారు. ప్రతి ఒక్క గేటును కూడా ఆయన సందర్శిస్తూ ఏర్పాట్లను ఆయన పర్యవేక్షిస్తున్నారు. మనతో పాటు కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసు. ద్వారా చెప్పండి, అట్లే చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు మ్యాచ్ చూడండి? నేను ఇక్కడ ఉప్పల్ నుంచి వచ్చాను. పక్క కలుస్తుంది. హోమ్ గ్రౌండ్ మాది. నాకు స్టార్టింగ్ నుంచి సన్ రైజ్ అంటే బాగా ఇష్టం. టికెట్లు ఉన్నాయి, మరి ఎందుకు లోపలికి ఇంకా? మా ఫ్రెండ్స్ కోసం వెయిటింగ్. ఇంకో 3 వచ్చేటోళ్ళు ఉన్నారు, ఇంకా వెయిటింగ్. 80% సన్ రైజ్ గెలవాలి, కలిసిది కూడా. రైట్, సన్ రైజర్స్ హోమ్ గ్రౌండ్లో క్రికెట్ ఆడుతుంది కాబట్టి సన్ రైజర్స్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా అభిమానులు చెప్తున్నారు, ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈసారి నుంచే కొత్త రూల్స్ తీసుకొచ్చింది, అది మనం నిన్నటి నుంచే చెప్తూ వస్తున్నాము. ఎవరైతే వైట్ బాల్, నో బాల్కి ఇంతకుముందు ప్రివ్యూ ఉండేది, కానీ ఈసారి ప్రివ్యూ వాళ్ళకి అవకాశం కల్పించారు.
ప్రస్తుతం స్టేడియం చుట్టూ కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణతోటి ఎటువంటి ఇబ్బందులు జరిగినా కూడా కంట్రోల్ రూమ్కి అనుసంధానం చేసి అక్కడ కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా మ్యాచ్ అయిపోయిన తర్వాత మ్యాచ్కి ముందు కూడా మెట్రో ఫ్రీక్వెన్సీని కూడా మెట్రో సంస్థ ఎక్కువ ట్రైన్లను పంపిస్తామని కూడా చెప్పింది నిత్య. రైట్ విశాల్, థ్యాంక్ యూ.